శుభోదయం. ధర్మంగా ఎన్ని ఆటలైనా ఆడండి, అది సమాజంలోనైనా, ఇంట్లోనైనా, కుటుంబంలోనైనా, ఎలాంటి బంధంలోనైనా. కానీ అధర్మంగా ఉంటూ అధర్మపు విలువలతో ఇతరుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయాలనో, సంతోషాన్ని దూరం చేయాలనో, ఆనందాన్ని ఆవిరి చేయాలనో చూస్తే మాత్రం కర్మ సిద్ధాంతం అంటూ ఒకటి ఉంది. కర్మ సిద్ధాంతం పెట్టే శిక్ష, వేసే కర్మ ఫలితం చాలా కఠినంగా ఉంటుంది మిత్రమా. ధర్మాన్ని గౌరవిద్దాం, ధర్మపు విలువల్ని మనం పాటిద్దాం, అధర్మం నుంచి దూరంగా ఉందాం, అధర్మపు విలువలను నాశనం చేసుకుందాం, మన నుంచి మనం దూరం వదిలిద్దాం. అంతేగాని నాకు అధర్మమే అమితమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది అని మూర్ఖత్వపు ఆలోచనలు చేస్తే మాత్రం డెఫినెట్లీ కర్మ ఈజ్ దేర్. కర్మ యొక్క శిక్ష చాలా కఠినంగా ఉంటుంది మిత్రమా. ధర్మో రక్షిత రక్షితః. ఆ ధర్మం మనల్ని ఏదో ఒక రోజు కాపాడుతుంది ధర్మంగా ఉంటే. కానీ నాకు అధర్మమే కావాలనుకుంటే మాత్రం త్వరితగతినే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం.